సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారములో మా పనులలో ప్రయత్నములలో మీ కృపాక్షేమాలు ఉంచి, పగటి కాలములో మా పనులలో మా యొక్క డ్యూటీలలో మీ కృపాక్షేమాలు ఉంచి, రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం కనుక జరుగుతున్న ఈ కూడికను మరి దీవించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో కుటుంబ పోషణ కొరకు వివిధాలుగా ప్రయాసపడుతున్నారు. వారి యొక్క ప్రతి ప్రయాసములో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు
మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత దినాల నుండి దీని మీద కొద్దిగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ నూతన సంవత్సరములో నీ ఆధ్యాత్మిక జీవితములో ప్రతి విశ్వాసి ఒక పరుగు పందెములో ఉన్నాడు. ఈ పరుగులో నువ్వు అలిసిపోయి నిలబడితే సాతాను అనుచరులు నీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. అందుకని యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె పైకెగుదురు. వారు అలయక సొమ్మసిల్లక అనే మాట మనం చూస్తాం. విశ్వాసీ జీవితములో ప్రభు వచ్చేంత వరకు లేదా ప్రభు యొద్దకు మనం చేరేంత వరకు మన ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. గత వారంలో మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాం. లోతు కుటుంబాన్ని వారు అబ్రహామును విడిచి ఎప్పుడైతే సొదొమ గోమోరకు వెళ్ళిపోయారో వారు ఆధ్యాత్మికంగా పతనమయ్యారు. విశ్వాసీ జీవితంలో కూడా ప్రభువైపు చూస్తూ ముందుకు సాగాలి. 78వ కీర్తన 57వ వచనం. 78, 57. తమ పితరుల వలె వారికి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు పనికి రాకపోయిరి. లేదా యుద్ధ దినమున ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడు? యుద్ధ దినమున వారు వెనుకకు తిరిగిరి. వారు వెనుకకు తిరగడమే కాదు, జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు పనికి రాకపోయింది. దేవుని పనికి వారు ఉపయోగకరమైన వారు కాదంట. ఇశ్రాయేలీలు దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తున్నారు. ఇశ్రాయేలీలు దేవదూతల భోజనముతో నరులు భుజించిరి. పగటివేళ మేఘ స్తంభములోను, రాత్రివేళ అగ్ని స్తంభములోను
దేవుడే వారికి ముందుగా ఉండి నడుచుచూ వచ్చాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యుద్ధ దినమందు వారు వెనుకకు తిరిగిరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు పనికి రాని వారై. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. దేవునికి నీవు పనికొచ్చు వాడవా, పనికొచ్చు రాని దానివా? దేవుడు నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తముతో కొన్నాడు. ఎందుకు? మనలను ప్రయోజకులుగా చేయడానికి. ఒనేసిమును గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. ఒనేసిము గురించి హెబ్రీ పత్రిక కంటే ముందు ఉంటారు. అతడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నాకును నీకును ప్రయోజకరమైన వాడు. చూడండి, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడును, నా ప్రాణము వంటి వాడు అతనిని నీ యొద్దకు పంపుతూ ఉంటా. అతడు నా ప్రాణము. ఉందే సాక్ష్యం. సహోదరులు, మీ పక్షాన ప్రార్థించే సహోదరులు, మిమ్మల్ని హెచ్చరించే సహోదరులకు మీరు ఎలాగుంటున్నారు? నిష్ప్రయోజకులుగా ఉన్నారా? ప్రయోజనకరమైన వారుగా ఉంటున్నారా? కానీ ఇశ్రాయేలీలు అరణ్యము నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించాడు. ఐగుప్తునకు 10 తీర్పులు తీర్చాడు. దేవుడే నాయకుడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవదూతల ఆహారము నరులు భుజించిరి అన్నమాట మనం చూస్తాం. కానీ యుద్ధ దినమందు పనికి రాకపోయారంట. జౌకిచ్చు వీళ్ళు పనికి రాకపోయినట్లు వారు పనికి రాని వారైపోయారంట. ఎలా ఉంది మన ఆధ్యాత్మిక జీవితం? ఫిలోమోను గురించి పౌలు అంటున్నాడు, ఒకప్పుడు వాడు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడు, అతడు నా ప్రాణము వంటి వాడు. ఉందే సాక్ష్యము? అంటినట్లు కాదు భక్తి జీవితం ఉండాల్సిందేదే. చాలామంది అంటనట్లుగా ఉంటున్నారు. అలా ఉండకూడదు. దావీదు హృదయము ఎవరితో కలిసిపోయిందంట? చెప్పు పాడు. ఎవరితో కలిసిపోయింది? మార్టిన్తోనా? లూథర్తోనా? ఎవరితో కలిసిపోయింది? దావీదుకు ప్రాణ స్నేహితుడు ఎవరు? ఈ పాఠ్య పుస్తకాలతో పాటు బైబిల్ కూడా చదువుతూ ఉండాల. దావీదునకు ప్రాణ స్నేహితుడు యోనాతాను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో
కలసిపోయెను. అంటి అంటని భక్తి కాదు, అంటి అంటని సహవాసము కాదు. చూసారా, చాలామంది అంటి అంటని జీవితం జీవిస్తూ ఉన్నారు. అలా ఉండకూడదు. ఫిలోమోను గురించి, ఒకప్పుడు వాడు నిష్ప్రయోజకుడే, జైల్లో కన్నాడు, పెద్ద దొంగ వీడు, కానీ మార్పు పొందాడు. నువ్వు మళ్ళా మీ యజమానుని కింద లోబడి పని చేయిపో. ఇప్పుడు నా ప్రాణము వాడు. విశ్వాసి జీవితములో దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా ప్రతి వారు ఉండాలి. సరే, దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఈ భక్తి జీవితములో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదును మీ వద్దకు పంపుతూ ఉన్నాను. ఎన్ని బిడుదలున్నాయి ఈయనకు? లెక్క పెట్టండి, ఎన్ని బిడుదలున్నాయి? ఏమంటున్నాడు? 1 నా సహోదరుడు, 2 నా తోటి యోధుడు, 3 నా అవసరమును ఉపచరించినవాడు. నా అవసరాలలో నాకు సహాయం చేసేవాడు. ఎక్కడ కొట్టుకొచ్చబ్బా, సంఘమైతే తక్కువ ఇచ్చా, ఎట్లేసేవాడు రేకులు, ఆడ కొట్టుకొచ్చినట్లుంటాడు. చూసారా, శరీర సంబంధమైన వానికి శరీర సంబంధమైన ఆలోచనలే, కానీ నిజ ఆత్మీయుడైతే కన్నీరు కాస్తాడు. ప్రభువా, ఎలాగ జరిగింది ఈ పని? దేవాన్ని కృపను దయచేసి స్వామి. సహోదరుడు తక్కువ 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 తక్కువే ఉండేదని ప్రతి ప్రకటన చేస్తున్నాడు కదా, మరి ఎలాగూ? అయ్యో, నేనేమన్నా పంచుకోలేము, అయ్యా పని జరుగుతుంది, ఏమైనా అవసరాలు ఉన్నాయేమో, ఇదిగోండి. సరే, నాకు ఒక భయం, నాకేడ నింద వస్తుందో అని, ఎక్కడ నిందలు తీసుకొస్తారో అని, ఎక్కడ అల్లరి పాలు చేస్తారో అని ఇది ఒక భయం పట్టుకుంది నాకు. సరే, ఎపిఫ్రోదు దైవజనుని యొక్క అవసరాలను ఉపచరించువాడు, ఆలోచించువాడు, సహాయకుడు. అయ్యా, ఇదిగో వెళ్ళండి ప్రభు పనికి. దేవా, నీ కృపను దయచి నాకు నింద రాకుండా సహాయం దయచి. సొంత ఊర్లో ఉన్నాననక తేలికపాటు, తేలిగ్గా చూస్తాను. ఇటు జనము మధ్య నీ కొరకు జీవించుటకు నాకు ధైర్యం దయచి, నేను అల్లరి పాలు కాకుండా కాపాడు. ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక జీవితం?
ఇదిగో ఎపిప్రోదు నా అవసరములు తీర్చువాడు, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ అపేక్ష గల వాడై విచారించుచూ ఉండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. మనుషులు కాదు, అతడు ప్రభునకు ఖర్చు పెట్టిండేది మనుషుల మెప్పు కోసము కాదు. అతడు చావునకు సిద్ధమై ఉండెను. అతడు చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించి అతని మాత్రమే కాదు, నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కనికరించెను. మీరు అతను చూసి మరలా సంతోషించు నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతడు మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యేసు పని నిమిత్తము చావునకు సిద్ధముగా ఉండెను. పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అతనిని ఘనపరచుడి. ఇశ్రాయేలీలు దేవుని వలన ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు కానీ యుద్ధ దినమందు వారి వెనకకు తిరిగిరి. జౌకిచ్చు విల్లు వలె వారు పనికి రాకపోయిరి. జాగ్రత్త. తిమోతిని గురించి చూడండి, 2వ అధ్యాయంలోనే తిమోతిని గురించి 20 నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు ఎవడునూ లేడు, నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసెనో నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసింది. మీ క్షేమము తెలుసుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుతూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమమై నిశముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. నీ క్షేమము కొరకు చింతించువాడు సరే, వారు పనికి రాకపోయిరి. దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రాణము పెట్టి కొన్నాడు. కొన్న ప్రభుకు నీ ఆధ్యాత్మిక జీవితములో, నీ ఆరోగ్య విషయములో, నీ సంపద విషయములో, నీ ధనము విషయములో దేవునికి ఎలాగూ ఖర్చు చేస్తూ ఉన్నావు? దేవుని కొరకు ఎపిప్రోదు తన ప్రాణము కూడా లక్ష్య పెట్టలేదంట. అతడు ప్రయోజనకరమైన వాడు నీకును నాకును. ఫిలోమోను
మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? ప్రభు వాడుకునే అర్హమైన పాత్రగా ఉన్నావా? సమూయేలు వలె చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. అది దేవునికి ఇష్టం, ఏళ్ళు చూపేది కాదు, లేదంటే సూచనలు ఇచ్చేది కాదు. వాళ్ళను పంపు, వీళ్ళను పంపు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు. ఈ రోగం తీసేసుకోవాలా. యెషయా ప్రవక్త వలె నేనున్నాను, నన్ను పంపు. విశ్వాసి జీవితంలో ప్రభువా నీ చిత్తం నెరవేర్చుటకు నేనున్నాను, నన్ను పంపుము. ఇశ్రాయేలీలు వారి ఆధ్యాత్మిక జీవితములో వారు వెనుకకు తిరిగిరి. జాగ్రత్త, ధైర్యవంతులు కావాలి. ఆ గొల్యాతు 40 దినాలు తన్ను తాను అగపరుచుకుంటూ ఉంటే వాని మాటలను బట్టి సౌలును అతని జనులను కానీ ఒక పల్లెకారుని యొక్క రక్తము ఉడికిపోతూ ఉంది. జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు అతని ఎత్తును లక్ష్య పెట్టలే, అతని దాలును లక్ష్య పెట్టలే, అతని ఈటని లక్ష్య పెట్టలే. యుద్ధం యెహోవాది, నా స్వతహాగా నేను చేస్తాననిలే. ఈ నిందను తొలగించు వాడికి బహుమానమేమి? ఈ ఫిలిష్తీయుని మనసును బట్టి ఎవని మనసు కృంగా, యుద్ధం యెహోవాది. నాకు ఒక అనుభవం ఉంది. నేను గొర్రెలు కాయిచున్నప్పుడు ఎలుగుబంటి బలము నుండి, సింహపు బలము నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి విడిపించును. ధైర్యవంతులు కావాలి దేవునికి. అధైర్యవంతులు అసలు దేవుడు వాడుకోడు. ధైర్యముగా నువ్వు ముందుకు సాగాలే తప్ప ఆగకూడదు. కుటుంబ జీవితములో భర్త హింస పెట్టినా, భార్య హింస పెట్టినా, పిల్లలు లోబడకపోయినను నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోవాలి. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి ఎప్పుడైతే నడిపించుకుంటావో ప్రతి సమస్య తీరుతుంది. పెసరావాయిలో ఒక యవనస్తురాలు, నేను తెనాలిలో ఉన్నప్పటి నుండి ఆమె మందిరానికి వచ్చి, కూడికలకు వచ్చి, ఆ 3:30 నిమిషం ఉంది చూడండి సాక్ష్యం. తన భర్తను రక్షించుకుంది, తన పిల్లలను రక్షించుకుంది. పెసరవై క్రైస్తవ కూడిక గృహము 25 సంవత్సరాలు అయిందని మేము స్తుతి కొడుకు పెట్టుకుంటున్నాము, మీరే రండి. మందిరములో వారు అనుభవించిన మేలను బట్టి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి వాళ్ళ సాక్ష్యాలు పంచుకున్నారు. కృతజ్ఞత కలిగిన వారు కనుక నా భర్త ఎన్నో విధాలుగా వాయిదాలు వేసావు, కానీ నేను కన్నీరు గార్చుకున్నా. నా భర్తను దేవుని మందిరాన్ని నడిపించుకున్నా, నా భార్యను దేవుని మందిరాన్ని నడిపించుకున్నా. నా పిల్లలు దేవుని నీడలో ఉన్నారు, దేవుని పనిలో ముందు ఉంటారు. సరే, నువ్వు పోయినావా
ఈ ఎటకారాలు కాదు. అదేమైనా పని ఉంటే నేను వెళ్తాను. నా దేవుని మందిరంలో ఎంత శ్రమ పడితే నాకు అంత దీవెన అనే మనసు రావాలి. సరే, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ముందుకు సాగాలి తప్ప ఆగకూడదు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. 11:7. నన్ను విసర్జించవలనని ఏం తీర్మానం చేసుకున్నారంటే వీళ్ళు? ఏం తీర్మానం? చూడవలనన్నా? ఏంపా? ఏం తీర్మానం చేసుకున్నారు వాళ్ళు? ఏం తీర్మానం చేసుకున్నారు? చూడు ఎంత చక్కని మాటలు ఉన్నాయి. నన్ను విసర్జింపవలనని బైబిల్ ఎవరెవరు తీర్మానం చేసుకున్నారు? రాజాబాబు బైబిల్లో ఎవరెవరు తీర్మానం చేసుకున్నారు? వెంకటప్పయ్య, ఎవరు తీర్మానం చేసుకున్నారు చెప్పాలి? యెహోషువ. గట్టిగా చెప్పాలా? యెహోషువ ఏమన్నాడు? మీరు ఇప్పుడు ఇశ్రాయేలీలు స్వతంత్ర దేశంలో ఉన్నారు, శత్రువు అనే పదము లేదు, మీరు ఎవరిని సేవింపగోరుదురో చాయిస్ మీదే. అయితే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఒక తీర్మానం. రూతు ఏమని తీర్మానం చేసుకుంది? మా కోడలు అడుగుతుంది, ఏది ఎప్పుడు రమణాన్ని అడుగుతాను, నన్ను అడగకూడదా అంటుంది. చెప్పు కళా మేడం, ఏం తీర్మానం చేసుకుంది రూతు? సంతకు పోయి పప్పులు బొరుగులు ఏం తీర్మానం చేసుకుంది? తప్పట్లన్నా కొట్టండి. నీ జనమే, నీ దేవుడే, మరణము తప్ప నిన్ను నన్ను ఏదియు ఎడబాప. కానీ వీళ్ళు చూడు, దేవుని మేళ్ళు పొందుతూ సేవకులు, అయ్యా మనం దేవుని తట్టు తిరగండి, దేవుని వైపు తిరగండి, దేవుని కోసం నిలబడితే, దేవుని వైపు చూస్తే మనకెన్నో ఆశీర్వాదాలయ్యా, 26వ సంవత్సరంలో మనం క్షేమంగా ఉంటామయ్యా. మైనంపాల్లో ఒక ఆయన భార్య, 2 పిల్లలు, ఒక ఫంక్షన్ పోయి తాగిన మైకములో లారీని గుద్దాడు. 5 రోజులు కోమాలో ఉన్నాడు, ఈరోజు పూస్తాడు. ఇప్పుడు ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఎలాగా? చూసారు, ఈయన పోయి కొట్టాడు ఆగి ఉన్న లారీ. ఇలా లోకములో ఎందరో ఆయా రీతిలుగా, ఆయా విధాలుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు.
ఎన్నిక లేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చిన ప్రభును మరి కృతజ్ఞత ఎక్కడ? దేవుని స్తుతించేది ఎక్కడ? అట్లా మోకాలు ఉండాడో లేదో. అప్పటి రాజస్థాన్ నుండి ఫోన్ వచ్చింది, వచ్చినావా? వస్తానా యేసు ప్రభువా నీకు స్తోత్రం, అవసరమైతే మళ్ళా చేస్తాలే ప్రభువా, నేను పోతున్నా ప్రభువా. మా వాడు ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు పనికి రానిటివన్నీ? లేస్తానే దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో వాక్య ప్రార్థనా జీవితం, యవన పిల్లలు. మరి మన సంఘంలో చార్టర్ అకౌంటెంట్ పాల్ గారు మరి ఆయన పరీక్షల కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆయన చార్టర్ అకౌంటెంట్ అయినాడంటే వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందో తెలుసా? అనిల్ అంబానీ పక్కన ఉంటుంది. ఇంకా చిక్కడు, ఒకేలా ఆయన కలవాలన్నా కూడా వాళ్ళ పని మనిషి, సార్ ఇంకా ఇప్పుడే లెగలేదు సార్, మళ్ళీ రాపోండి అంటారు. మరి వాటన్నిటిలో నుండి సక్సెస్ కావాలంటే దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి, ప్రార్థించాలి. దేవా, ఈ చార్టర్ అకౌంట్లో నేను ఫస్ట్ క్లాసులో పాస్ అవుటకు నీ కృపను దయచేయి. ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలని మళ్ళీ సేవకుని పట్టించుకోకుండా పోతే అది ఇంకా నష్టం. చాలామంది ఆయన వైపే చూడు, ఆయన వైపే చూడు అంటున్నారు. నడిపించిన వాడు ఎక్కడ పోతున్నాడో, ప్రార్థించిన వాడు ఎక్కడ పోతున్నాడో జాగ్రత్త. మురిగ్గా ఉన్న నిన్ను శుభ్రంగా చేసి, మురికిలో ఉన్నప్పుడు ఆ సీముడు తీసి, ఆ స్నానం చేసి, ఇస్త్రీ పట్టు లేపించి, ఈడ సరిగ్గా కాదు అక్కడ పోదాం అంటున్నారు చాలామంది. వారు ఎంత పిలిచిననో దేవుణ్ణే విసర్జించాలని తీర్మానం చేసేసుకున్నారు. బాగుపడతారా వీళ్ళు? అభివృద్ధి పొందుతారా వీళ్ళు? ఆశీర్వదించబడతారా వీళ్ళు? యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలో పాలైపోతారంట. చూసారా? వారు తీర్మానమే చేసేసుకుంటున్నారు. కానీ భక్తులు అలాగా లుదియా, నేను యేసుక్రీస్తునందు విశ్వాసము గల దాన్ని నన్ను ఎంచితే నా ఇంటికి వచ్చేసి. కానీ వీళ్ళ తీర్మానం చూడండి. జాగ్రత్త ప్రియుడా, లోకములో నీ సమయం అంతా ఉపయోగించి ఏదో వృద్ధాప్యంలో దేవుని కొరుకుంటానంటే ఉండలేవు. యవ్వనములోనే దేవుడు నీకు ఇచ్చిన అవకాశములోనే దేవుడు వాడబడే అర్హమైన పాత్రగా ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. వారు తీర్మానం చేసుకున్నారు. దేవుడు ఏమంటున్నాడు చూడండి సౌలును గురించి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి. జాగ్రత్త. సౌలు ఎవరు బేబీ? సౌలు ఎవరు?
బైబిల్లో ఎంతమంది సౌలు ఉన్నారు? బాగా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బేబీ అసలు మొన్న చేసింది గారెలు అంత మధురంగా ఉంది. ఆ మధ్య చేసింది ఏంటి నూగు ముద్దలు అట్లా మధురంగా ఉండేది. చూసారా? ఎక్కడో గాడిదలు ఎదికేవాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇశ్రాయేలీయులకు ప్రథమ రాజు. మొదట అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఎన్నిక లేని వాడిని, బెంజమిన్ వంశంలోని అని నమ్మనప్పుడు అన్నీ దేవుని గురించి ఏమేమో చెప్తా ఉన్నాడో. అసలు ఏందయ్యా దేవుని అద్భుతము? మా నాయన గాడిదలకు ఎతకలాడేకి పంపించే ఆయనే తప్ప ఈడ కూర్చోబెట్టినాడు. దేవా, నేను చక్కగా పాలించుటకు నీ కృపను దయచేయి అని ఏమైనా పౌలులతో మొదట మిద్దె మీద సహవాసం కలిగి ఉన్నాడు. తర్వాత ప్రజల మాట విన్నాడు, ప్రజలను సంతోష పెట్టవలెనని. సరే, ఎప్పుడైతే వెనుక తీస్తావో సౌలే దేవుని గురించి ఏమంటున్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం. ఇప్పుడు అంటున్నాడు చూడండి, 28:15 దేవుడు నన్ను ఎడబాసి అంట. దేవుడు నన్ను ఎడబాసి ఏమయ్యాడు? కర్ణ పిశాచము గల స్త్రీ వద్దకు వెళ్ళి విచారణ చేశాడు. అందుకు దేవుడు అతనికి ఏం విధించాడు? మరణశిక్ష విధించెను. దేవుడు అతనికి మరణశిక్ష. ఎందుకు? కష్టమైన నష్టమైన విధవరాలు చూడండి, దేవుని లక్ష్య పెట్టకయు మనుషులకు లోబడని అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి సిగ్గుమాలి మాటి మాటికి నువ్వేనా, ఇంకెవరు లేరా అన్నట్టుగా చేయలే. సరే, సౌలు కూడా ఏం చేయాల? నువ్వు కదా నన్ను ఎన్నుకొండేది, నువ్వు కదా నన్ను రాజుగా చేసిండేది, నీవు కదా నన్ను సింహాసనం మీద కూర్చొని పెట్టినది. ఆ పదాలు లేవు. దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. 3 మాటలు సౌలు జీవితంలో. 1, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా సౌలు నన్ను అనుసరింపక వెనకదీశాను. ఇప్పుడు సమూయేలుతో ఏమంటున్నాడు? ఇప్పుడు మనిషి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నన్ను ఎడబాశాను. ఫలితముగా దేవుని తీర్పు, దేవుడు అతనికి మరణశిక్ష విధించెను. ఎందుకు? నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయన తన అమూల్యమైన రక్తంతో కొన్నాడు. మనం ఎక్కడున్నా
దేవుని మహిమపరిచే విధముగా ఉండాలే తప్ప లోకస్తులతో మతస్థులతో సమయం అంతా గడిపి ఆదివారం నా పొద్దు నేను పరిశుద్ధునంటే ఆ పరిశుద్ధ ప్రవర్తన కూడా ఉండదు నీ దగ్గర. అన్ని బూతు మాటలు వచ్చేస్తుంటాయి, స్వేచ్ఛగా ఆడిచ్చేస్తావు. బైబిల్ ఏం చెప్తుంది? సరసోక్తులైనను బూతు మాటలైనను వీటి పేరైనను ఎత్తకూడదు, ఇవి మీకు తగవు అంటుంది బైబిల్. నా మాట కాదు. ఇవి మీకు కృతజ్ఞత వచనమే ఉచ్చరించాలి. ఏడొస్తాయి నీకు? అంత లోకస్తుల సమయం గడుపుతున్నావు. ఖాళీ సమయంలో వచ్చి మోకాల్లోని సంఘ వృద్ధి కొరకు ఎవరైనా సరే వచ్చి ప్రార్థన చేస్తే ఎంత సంతోషం. పోయినాడా అంటే ఎన్నాళ్ళని ఉంటానులే, నీ అసలుకు పగ్గాలు ఇడుచుకొని పోయినాడు. సరే, జీవితం ఒకటే, నీకైనా నాకైనా. ఆ ఆయువు ఉన్నంత వరకే దేవుని కొరకు ఏమైతే చేస్తామో అది పరలోకంలో ప్రశంసించబడుతుంది. గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి ముగిస్తూ యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తూ యేసు ప్రభువ పాలు కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో పరీక్షలు ఉన్నాయి, అలాగే కొందరికి డిఎస్సి పరీక్షలు ఉన్నాయి, కొందరు రాశారు కూడా, కొందరు రాయబోతున్నారు. దీవించండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడల యొక్క హృదయాలలో వారి యొక్క హృదయ కోరికలు నెరవేర్చండి. ఈ నెల 28, 29 ధార రవి మరియమ్మ వారి యొక్క పెద్ద కుమార్తె జెసి వివాహము ఆశ్చర్యకరంగా జరుగునట్లుగా మీ కృపను దయచేయండి. కార్డు ద్వారా, ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా వరుని యొక్క బంధుమిత్రులు, వధువు యొక్క బంధుమిత్రులు నడిపించండి. చక్కటి ప్రయాణాలు దయచేయండి. చక్కగా వివాహం జరుగుటకు అన్ని మార్గాలు దయచేయండి. 30 ఇక్కడ జరగబోయే ఫంక్షన్ కూడా మీరు దీవించండి. ఫిబ్రవరి 4, 5 పెసరవాయి పుల్లయ్య కుమార్తె వివాహము గిద్దలూరులో చక్కగా జరుగుటకు కూడా సహాయం దయచేయండి. అయ్యా, మందిరం పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలో అనేకులు ప్రార్థించారు, శ్రమ పన్నారు. బిషప్ ఎంతగానో సహాయం చేశాడు. అలాగే సహోదరులు కూడా దాసు విషయంలో గాయం తగిలగా మీరు ముట్టి స్వస్థపరిచాలి. ముగిస్తారు. చుట్టూ గోడలు కట్టాలి, బాత్రూములు వేయాలి. దాదాపు 16 ఫ్యాన్లు, 16 ట్యూబ్ లైట్లు వేయాలి. మీ కృపను దయచేయండి. రేపు పని జరుగుతుండగా కున్ను యొక్క కుటుంబ సభ్యులు పనివారిని కూడా దీవించండి. ఇదిగో సహాయపడుతున్న ప్రతి యవనస్తులను, యవనరాళ్ళను మీరు దీవించండి. అయ్యా, పురుషుల బాత్రూమ్ విషయంలోనూ ఎదురుగా ఉన్న స్థల విషయంలో మీ కృపను దయచేయండి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపలుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నా. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. మరి జగరీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తూ రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలంలో ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను,
గవర్నర్లను దీవించండి. అలాగే మా భారతదేశంలో ముఖ్యంగా మా అనంతపురంలో నీ పిల్లల మీద అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అనే మాటను బట్టి మీకు స్తోత్రం. మా భారతదేశంలో దేవా నీ యందు విశ్వాసముంచిన పిల్లలు శ్రమల పాలవుతున్నారు, గాయాల పాలవుతున్నారు, అవమాన పాలవుతున్నారు, కొందరు ఆస్తిని కోల్పోతున్నారయ్యా. మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించండి, రాష్ట్రపతి గారిని దీవించండి, మా దేశ సరిహద్దులను సైనిక పటాలను దీవించండి, ప్రపంచ దేశాలను దీవించండి, అధికారులను మీరు దీవించమని అడుగుతున్నాను. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలను సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. జాన్ నెల్సన్ ఉద్యోగ అన్వేషణలో అద్భుతమైన సహాయం దయచేయండి. పాల్ గారు భార్య గర్భవతి, సుఖప్రసవాన్ని దయచేయండి. ఆసుపత్రిని, స్టాఫ్ను, టీవీ పరిచర్యను దీవించమని అడుగుతాం. శ్రీరామ్మూర్తి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుమార్తెలు, కుమారుని దీవించండి. డేవిడ్ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాషణకు సూపు దయచేయండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. సుదర్శన భార్య గారికి ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. ఇదిగో మైనాంపాడులో ఒక యవ్వనస్తుడు మత్తులో ఈ లోకాన్ని విడిచిపోయాడయ్యా. ఆయన భార్య పిల్లలకు ఆదరణ దయచేయండి. ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. అయ్యా మీకు స్తోత్రములు. సహోదరుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు, దీవించండి, క్షేమంగా నడిపించండి. అయ్యా రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో చేరి స్తుతించుటకు కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. ఆయన భార్యను, కుమార్తెలను, కుమారులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. రాముగాళ్ళ రత్నకుమార్, కళా మేడం కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు. పైన మేడగది నిర్మిస్తున్నారు, ప్రతి అక్కలు కూడా తీర్చండి. అలాగే ఇసాక్ కూడా ఇంటి నిర్మాణం చేపట్టాడు, ప్రతి అక్కలు తీర్చండి. వృద్ధాప్యములో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహించున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.